కొత్తగా పెళ్ళైన కొడుకు కోడలు జీవితం ఎలా ఉంది చూడ్డానికి వచ్చాడు తండ్రి. తండ్రి రాగానే కొడుకు ఆనందంతో తండ్రిని తీసుకొని అలా సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళాడు. కొడుకుతో పాటు తన భార్య కూడా వచ్చింది. ముగ్గురు కలిసి సముద్రం ఒడ్డున కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఎలా ఉంది కొత్త కాపురం అని అడిగాడు. కొడుకేమో ఏమీ మాట్లాడలేదు. కోడలు మాత్రం మొహమాటంగా నవ్వి తల అటు తిప్పుకుంది. ఈలోపు కొంత దూరంలో చిన్న పిల్లలు ఇసుక గూళ్ళు కొట్టుకుంటూ ఒక చిన్న పిల్లవాడు ఆ గూడు తొక్కాడని వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఒక పెద్ద మనిషి అటు చూస్తూ వాళ్ళకి సర్ది చెప్పి ఆ గొడవ ఆపేసి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడట్లేదు, కొత్త సంసారం ఎలా ఉందంటే అనగానే కొడుకు భార్యను ఉద్దేశించి, నిన్న నా కంప్యూటర్ మొత్తం అటు ఇటు చూసేసి నా కష్టపడి తయారు చేసుకున్న ఫైల్ ఒకటి డిలీట్ చేసేసింది నాన్న. తనకి ఆల్రెడీ ల్యాప్టాప్ తీసిచ్చాను కదా, నా కంప్యూటర్తో ఏం పని అని కసురుకున్నాడు. ఆ భార్య కూడా, మీరేం తక్కువ, మీ వాచిపోయిందని నా పట్టు చీరలు మొత్తం కలిపెట్టారు కదా, ఇస్త్రీ మడతలన్నీ నలిగిపోయాయి కదా అని అడిగింది. ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయా అని అడిగాడు తండ్రి. ఇంకెందుకులే, అవన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి అంటున్నాడు కొడుకు. తండ్రి వారిని ఉద్దేశించి, ఆ చిన్నపిల్లలు ఇందాక కొట్టుకున్నారు కదా, మీకేమన్నా అర్థమైందా అని అడిగాడు. ఏమీ అర్థం కానట్టు చూశారు ఇద్దరు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఎలాగో కూలిపోయే గోళ్ళ కోసం పిల్లలు తన్నుకున్నారు. సాయంత్రం కాగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మన జీవితాలు కూడా అంతే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎప్పుడోకప్పుడు మనం వదిలి వెళ్ళిపోవాలి ఒకరినొకరిని. ఈలోపు ఈ గొడవలు కొట్లాటలు మనకి అవసరమా అని అడిగాడు. ఇద్దరు సిగ్గుతో తల ఉంచుకున్నారు. చూడండమ్మా, మనం జీవితంలో ఎంత సంతోషంగా బతకాలి, ఆ సంతోషం కోసం ఏమి చేయాలి అని ఆలోచించాలే తప్ప నలిగిపోయిన చీరలు, డిలీట్ అయిపోయిన ఫైళ్ళ కోసం కొట్లాడుకోకూడదు అని చెప్పాడు. అసలు వివాహం అంటే ఏంటో తెలుసా? ఒకే వ్యక్తిని అనేక సార్లు ప్రేమించడమే ఈ వివాహ బంధం అంటారు దీన్ని అని చెప్పాడు. వాళ్ళు తమ తప్పు తెలుసుకొని వాళ్ళ నాన్నని గట్టిగా కౌగిలించుకొని ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయారు. ఇది ఫ్రెండ్స్, మనం సంతోషం కోసమే బతకాలి. ఎలా సంతోషంగా ఉండాలో దానికి దారులు వెతుక్కోవాలి తప్ప దెబ్బలాడుకోవటానికి కాదు, కొట్లాడుకోవటానికి కాదు. చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, ఒకరినొకరు సర్దుకొని పోవటమే జీవితం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.